మధ్యాకాశానికి తెంచును. చీకటి కాపును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కాపును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. క్షణమాత్రముండును మన శ్రమలు, నిత్య మహిమలో చేర్చును. క్షణమాత్రముండును మన శ్రమలు, నిత్య మహిమలో చేర్చును. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. ప్రధాన దూత శబ్దముతో మన ప్రభు యేసు దిగి వచ్చును. ప్రధాన దూత శబ్దముతో మన ప్రభు యేసు దిగి వచ్చును. దీన శరీరము మార్పునందును, మహిమ శరీరముగా మార్చును. దీన శరీరము మార్పునందును, మహిమ శరీరముగా మార్చును. నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా. వడివడిగా ప్రభు చెంతకు చేరేగా, ప్రియమార ప్రభు యేసుని గాంచెగా. వడివడిగా ప్రభు చెంతకు చేరేగా, ప్రియమార ప్రభు యేసుని గాంచెగా. నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. నా ప్రియుడేసునే సన్నిధిలో వేదన రోదనాలుండవు. నా ప్రియుడేసునే సన్నిధిలో వేదన రోదనాలుండవు. హల్లెలూయా స్తుతి గానాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును.
మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు ఎత్తించును. నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశానికి 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 ఎత్తించును. మధ్యాకాశానికి ఎత్తించును. మధ్యాకాశానికి ఎత్తించును. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తుతులకు యోగ్యుడా సజీవుడవైన మా తండ్రి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ. చివర పాట పాడుకొని మనం వాక్య ధ్యానంలో వెళ్ళిపోదాం. ప్రైజ్ ద లార్డ్. అందరం మోకాలు అండి దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాం. ప్రైజ్ ద లార్డ్. సియోన్ కీర్తన నుంచి 355 పాట పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. నీ కృపలేకయే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని, నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునానినా, సాగిపో
నా సన్నిధి తోడుగా వచ్చునా నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీను జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీను జీవించుచు చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీను జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీను జీవించుచు చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు స్తోత్రం హల్లెలూయా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీను జీవించుచు 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 స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు స్తోత్రం హల్లెలూయా గ్లోరీ స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీను జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీను జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీను జీవించుచు
స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుచు. స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 గ్లోరీ, స్తోత్రం, స్తోత్రం. నీకే మహిమ, మహిమ, మహిమ. స్తోత్రము, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులు దేవా, స్తుతులు దేవా, స్తోత్రము, స్తోత్రము. నీకే మహిమ, 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 మహిమ. హల్లెలూయా, గ్లోరీ, 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 గ్లోరీ. స్తోత్రం, స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా, స్తోత్రములు, స్తోత్రములు. కృప, కృప, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు దేవా. పరిశుద్ధుడవైన దేవా, మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఘనత. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లునుగాక దేవా. మీకే వందనాలు, మీకే స్తోత్రములు, స్తోత్రములు దేవా. సర్వోన్నతమైన స్థలములలో నివసిస్తున్న మా దేవా, పునరుత్థానుడమైన మా దేవా, నీకే స్తోత్రములు దేవా. మరణమును ముళ్ళు విరిచి దేవా, మరణమును జయించి దేవా, నీకే స్తోత్రములు దేవా. పునరుత్థానుడవై లేచిన విధానమును బట్టి దేవా, నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా. అవును ప్రభా, ఆ పునరుత్థాన దినమును, ఆ జీవమును దేవా మాకు అనుగ్రహించడానికి నాయన ప్రభా మమ్మల్ని ఏర్పరిచిన దేవా, నీకే స్తోత్రములు దేవా. మమ్మల్ని వెదిగి రక్షించిన మా దేవా, మీ నామమునకు మహిమ కలుగునుగాక ప్రభువా. మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటిని దేవుని హస్తాలకు సమర్పిస్తూ సిస్టర్స్ ఒకసారి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కార్యక్రమాన్ని, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం పాటల ద్వారా, స్తుతుల ద్వారా, పాటల ద్వారా మహిమ పొందినటువంటి దేవుడు వాక్య పరిచర్య ద్వారా కూడా మహిమ పొందులాగున, మనందరినీ తృప్తిపరచులాగున, వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిని తృప్తిపరచులాగున ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువా, ఇదిగో గతించిన వారం మొదలుకొని నా ప్రభా, ఇదిగో ఈ దినం వరకు నీవు కాచి కాపాడి రక్షించిన ప్రభా, మమ్మల్ని నా ప్రభా నీ యొక్క సజీవ లెక్కలో ఉంచి మరొకసారి నీ సన్నిధానానికి నడిపించిన విధానానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా నీ సన్నిధానానికి వచ్చి ఉన్నామంటే నా ప్రభా నీ కృప ద్వారానే తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నా ప్రభా మీకు వందనాలు తండ్రి. ఇదిగో మేము ఈ విధంగా కూడుకుంటకి ఇచ్చిన నా ప్రభా ఈ గొప్ప భాగ్యానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. ఈ కొద్దిసేపైనా నా తండ్రి నీ సన్నిధానంలో గడుపుటకు నా ప్రభా, నీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు మమ్మల్ని వాడుకున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. అవును నా ప్రభా, మేము అల్పులము, అయోగ్యులము నా తండ్రి, ఎందుకు పనికిరాని వారం నా తండ్రి. అవును నా ప్రభా, ధూళి లాంటి వారము, దుమ్ము లాంటి వారము నా ప్రభువా. మా ఆయుష్ ఎంతనో మాకు తెలియదు నా ప్రభువా. స్తోత్రములయ్యా. ఏ క్షణము నా ప్రభువా మా తండ్రి మా ప్రాణము పోతుందో మాకు తెలియదు, కానీ నా తండ్రి ఇదిగో మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరచు, నీకు మహిమార్థకంగా వాడబడే కృపను మా ఒక్కొక్కరికి నీ దయచేయండి అయ్యా. ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీ చిత్త ప్రకారంగా బ్రతికే కృపను దయచేయండి ప్రభువా. మా ఇష్టానుసారంగా మేము జీవించకుండా, మా ఆలోచన ప్రకారంగా మేము బ్రతకకుండా నా ప్రభువా ఇదిగో నీ చిత్తం నెరవేర్చే కృపను దయచేయండి. ఆ యొక్క ఆలోచనను దయచేయండి, వివేచన జ్ఞానమును దయచేయండి ప్రభువా. మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నీ సన్నిధానానికి వచ్చి ఉన్నామంటే ఒక భయముతో, భక్తితో నా ప్రభువా మేము కూర్చుంటకు నా ప్రభువా ఇదిగో నా ప్రభువా ఒక విశ్వాసముతో, నమ్మకంగా నా ప్రభువా మేము ఇక్కడ ఉండుటకు సహాయము చేయండి. మా ఒక్కొక్క హృదయాలను తెరవండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. ఇదిగో మాతో ఒక్క మాట మాట్లాడితే చాలు ప్రభువా. స్తోత్రంలయ్యా. మేము బ్రతుకుతాము తండ్రి. మీకు వందనాలు. నీ కుమారుడి ద్వారా నా ప్రభువా నీవు ఏవి మీ మాట్లాడాలనుకుంటున్నావో నీ యొక్క మాటలను నా ప్రభువా, నీ యొక్క మర్మములను మాకు తెలియపరచండి తండ్రి. ఇదిగో నీ వాక్యం ప్రకారంగా మేము జీవించుటకు, మా జీవితాలను ఎలా మలుచుకోవాలో, ఎలా మార్చుకోవాలో, ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి అయ్యా. దినదినము నేర్పించండి ప్రభువా. విన్న వాక్యాన్ని నా ప్రభువా విని వదిలిపెట్టడం కాదు, కానీ నా ప్రభువా
ఇదిగో నా ప్రభా మాకు వినగల చెవులను గ్రహించే మనస్సును దయచేయండి అయ్యా. మీకు వందనాలు ప్రభు, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయ్యా. నీ కుమారుని నా ప్రభా ఇంకా బలంగా నీవు నిలబెట్టుకోండి అయ్యా. నీకు మహిమార్థకంగా వాడబడటకు సహాయం చేయండి. నీ ఆత్మాభిషేకం చేత నింపి నా ప్రభా, ఇదిగో నా ప్రభా ఆ పై నుండి వచ్చేటువంటి ఆ యొక్క వాక్యాన్ని నా ప్రభా, ఆ యొక్క నా ప్రభా మహిమను నా ప్రభా ఈ మందిరములో దింపండి అయ్యా. మీకు వందనాలు తండ్రి. మాట్లాడటం మనిషి కాదు కానీ నా ప్రభా నీవు మాట్లాడుతున్నావనే గ్రహించే మనస్సు మా ఒక్కొక్కరికి దయచేయండి. వింటున్న ప్రతి ఒక్కరిలో నా ప్రభా నీ కార్యంను జరిగించండి అయ్యా. మీకు వందనాలు. ఎక్కడ ఉన్నా నా ప్రభా, ఎవరు ఏమి చేసినా నీ వాక్యాన్ని నా ప్రభా విని అంగీకరించే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా, ఇదిగో నా ప్రభా మాకిచ్చిన ఈ ధన్యతకై మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇదిగో ముందున్న సమయం అంతా కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ, ఇంతవరకు నా ప్రభా పాటల ద్వారా మహిమ తెచ్చుకున్న ప్రభా మీకు వందనాలు తండ్రి. ఇదిగో వాక్య పరిచర్యలో కృప చూపించి సహాయం చేయమని, మీరే మహిమ తెచ్చుకోమని ప్రభు యేసుక్రీస్తు నామం పేట అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు సజీవుడు, ఆయన గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. రండి మన వాక్యదాని నిమిత్తము యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. వర్స్ 18. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి చాలా అమ్మా. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహిమగల మహారాజా, ప్రేమామయుడా, దయామయుడా, మీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి. ప్రభా ఈ వాక్కుతో మాతో మాట్లాడాలని ప్రభా మీరు అనుకున్నారు దేవా. ప్రభా మీరే మా జీవము గల మాటల చేత ప్రభా మమ్మల్ని జీవింప చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు స్తోత్రములు తండ్రి. నీ మాటలు నాయన ప్రభా, నీ వాక్కులో జీవమున్నది దేవా. నీకు స్తోత్రము తండ్రి. అవును ప్రభా, మేము నాయన ప్రభా ఈ లోకంలో వెళ్ళి నాయన ప్రభా ఒకవేళ చచ్చిన స్థితిలో ఉన్నట్లయితే ప్రభా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని జీవింప చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు స్తోత్రం తండ్రి. మా ఆత్మలను తెప్పరిలో చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు సంధించండి దేవా. నీకు స్తోత్రం తండ్రి. మీరు దర్శించండి, మీ ఆత్మ ద్వారా దర్శించి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని, వింటున్న ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని నా ప్రభును ప్రియ రక్షకుడని యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అదే 17వ వచనం చూసినట్టయితే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఇది యోబు జీవితంలో జరిగినటువంటి కార్యం. యోబు జీవితంలో ఆయన అనుభవిస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయననే గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును.
ఆయన ఏం చేస్తాడంట? గాయములు ఆయనే చేస్తాడంట. దేవుడే గాయములు చేస్తాడంట. ఆ గాయమును ఆయన చేతులే స్వస్థపరచునని చెప్తున్నాడు. ఎవరిని అంటే ఎవరిని? అదే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఈ యొక్క దేవుడి వాక్యం ఏం చేస్తుందని, వాక్యం ఏం చెప్తుందంటే ఆయననే గాయపరచును, ఆయన చేతులే స్వస్థపరచును. అంటే గాయము చేస్తున్నవాడు ప్రేమించి చేస్తున్నాడా, పగబట్టి చేస్తున్నాడా? ప్రేమిస్తే మరి గాయములు చేస్తారా? ప్రేమించే వాళ్ళు గాయపరుస్తారా? హల్లెలూయా. ప్రేమించేవారు గాయపరుస్తారా? ద్వేషించే వాళ్ళు గాయపరుస్తారా? మనం ఈ లోకంలో చూసినట్టయితే ఎవరు గాయపరుస్తారు? ద్వేషించే వాళ్ళు గాయపరుస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మేలు కోరే స్నేహితుడు గాయపరుస్తాడంట. ఎందుకంటే ఆయన చిత్తానుసారముగా ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమిస్తున్నటువంటి మానవుణ్ణి, ఆయన ప్రేమిస్తున్నటువంటి ఆ యొక్క మనుషుణ్ణి, ఆ మనుషుడు ఏమైపోయాడంటే ఆయన ఇష్టానుసారంగా నడవకుండా ఆయన త్రోవలో నుంచి ఎవరైతే తొలగిపోతారో అప్పుడు గాయపరుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు గాయపరిచి ఏమవుతుందంటే నేను ఉన్నవాడను అనువాడని చెప్పినటువంటి ఆ దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి తిరిగి ఆయన యుద్ధకు రావడం, ఆయన యుద్ధకు తప్పించుకోవడానికి ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఆయన గాయము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు అనేటువంటి మనము ఏం చేస్తాము? మన పిల్లల్ని ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వారిని ఎక్కువ శిక్షిస్తాం. అవునా? వాడి మీద తప్పు పని చేయగానే కొడతాము. కొట్టిన తర్వాత వాడు ఏడవగానే మళ్ళీ ఏం చేస్తాం? మన దగ్గర తీసుకొని మనం కూడా ఏం చేస్తాము? మన కళ్ళ నుంచి కూడా నీళ్ళు వస్తాయి. అంటే ద్వేషించా, ప్రేమించా? అందుకే అంటున్నాడు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని. మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, మన మేలుకోరి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారి మాటలు ఎట్లా ఉంటాయంట? గాయపరిచేవిగా, అంటే కఠినంగా ఉంటాయి, చేదుగా ఉంటాయి. కానీ ఇక్కడేమంటున్నాడు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరించకము. ఒకవేళ నేను ఆయన యొక్క రక్తం చేత కడగబడి ఆయన పోలికలోనికి మార్చబడినటువంటి నేను ఒకవేళ ఈ యొక్క మార్గములో, ఏ విశ్వాస మార్గములో ఒకవేళ ఈ లోకమును చూసి కానీ, లేదంటే ఏదో మన యొక్క బలహీనతను చూసి కానీ ఎప్పుడైనా సాతాను నన్ను సంధించి ఏమైపోయి దేవుని మార్గంలో నుంచి విడిపించాలని చెప్పేసి ఆయన ఏదైనా కొన్ని అపవిత్రమైన కార్యములు మనలో వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని శిక్షిస్తాడు, మనల్ని గాయపరుస్తాడు. అది మనం ఏం చేయాలంటే దాన్ని తృణీకరించకూడదు. అది గుర్తెరిగి, అంటే ప్రతిదానికి నాకు దేవుడు చేస్తున్నాడు అనకూడదు. కానీ మన క్రియల ద్వారా కూడా కొన్ని మనకేం చేస్తాయి? గాయములు, కొన్ని అవమానములు, కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు వస్తాయి. కానీ దేవుడు చేసేటటువంటి గద్దింపును దేవుడు ఎప్పుడు గద్దిస్తాడంటే యోబుని ఎప్పుడు దేవుడు యొక్క యోబుకు ఎప్పుడు గాయపరిచాడు? ఆయన నీతిమంతుడుగా ఉన్నప్పుడే. సాతానుతో అన్నాడు, నువ్వు అక్కడ తిరిగి వస్తున్నావు కదా, అక్కడ ఒక నా యొక్క భక్తుడు, ఒక నీతిమంతుడు ఉన్నాడు కదా, అతన్ని నువ్వు చూసినావా?
అని అడిగిన తర్వాత అప్పుడైనది, అప్పుడు శురువైంది. యోబు ఎలాంటి వాడు? నీతిమంతుడును, యథార్థవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నిందారహితంగా నడుచుకునేవాడు. హల్లెలూయా. ఆయన న్యాయవర్తనుడు. ఆయనకు అన్యాయం అంటే ఆయనలో లేదు. ఆయన తలంపులు లేదు, ఆయన క్రియలు లేదు, ఆయన మాటలు లేదు. అప్పుడు అంటున్నాడు, ఆయన చూసినావా అన్నప్పుడు నువ్వు ఆయనకు తోడుగా ఉన్నావు కాబట్టి ఆయన ఆ విధంగా ఆయనకు అన్ని సమకూర్చినావు కదా, అందుకోసం అని చెప్పేసి వాళ్ళ మధ్య ఏమవుతుంది అక్కడ ఆ మాటలు నడిచినప్పుడు అది అంత సపరేట్ విషయం అనుకోండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి ఏం చేస్తాడంట, ఒకవేళ వారు ఒక్కొక్కసారి దేవునికి ఇష్టముగా నడిచినప్పటికీ అప్పుడప్పుడు మనకి ఏమవుతుందంట, పరీక్ష అవుతుంది, పరీక్షలు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గాయములు ఎలా ఉంటాయంటే దేవుని ఒక్కొక్కసారి ఒకవేళ మనకు అల్ప విశ్వాసం వచ్చినప్పుడు ఈయనేమో దేవుడు అయ్యా ఈ విధంగా చేస్తున్నాననే అలాంటి ఆలోచన వచ్చేంత వరకు అదేం చేస్తుందంటే మనల్ని అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది. అబ్రహాము జీవితంలో జరిగింది. ఒకనొక ఒకనొక కొడుకునిచ్చిన తర్వాత ఆయన ఏం చేయమన్నాడు, మళ్ళీ నాకు బలిగా అర్పించన్నాడు. ఒకవేళ అల్ప విశ్వాసి అయితే ఆయన ఆలోచన ఏ విధంగా మారిపోతుందా లేదా? కానీ ఆయన ఏమనుకున్నాడు, నన్ను నా యొక్క బంధువుల మధ్య నుంచి, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. నేను పాలుతేనెలు ప్రవహించే దేశంలో నేను ప్రవహింపజేస్తానే వాగ్దానం ఆయన విశ్వసించినాడు, దానిని ఆయన నమ్మినాడు. అన్నిటికీ మించి ఆ మాట ఇచ్చిన వాడు ఎవరో ఆయన తెలుసుకున్నాడు మొట్టమొదటిగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆ విశ్వాసము చేతనే ఆ ఇస్సాకు పుట్టిన వాగ్దానపుత్రుడైనటువంటి ఇస్సాకు పుట్టిన కానీ తిరిగి మళ్ళీ నాకు బలి అర్పించమన్నా కానీ అప్పుడు ఏమైపోయిందంటే కొంచెం కూడా ఆలోచించకుండా వెనుక తీయకుండా నీ ఇష్టం ప్రభా నేను అర్పిస్తా, ఎందుకంటే ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకోండి. నా పురాతన పరిస్థితి, నా వెనుక పరిస్థితి ఏ విధంగా ఉండే, నేను ఒక్కడనే ఉన్నా, గొడ్రాలుగా ఉండుంటి, నాకు పిల్లలు లేక ఉండుంటి, నా స్థితి అదే కదా. నాకు దేవుడు కరుణించి ఇచ్చినాడు కదా. ఆ కరుణించి ఇచ్చినటువంటి దేవుడు ఆయన కావాలంటున్నాడు కదా, సరే పోని ఆయనకి ఇచ్చేస్తా. హల్లెలూయా. ఈయన సొంత శక్తి చేత సంపాదించుకొని లేదు, కానీ దేవుడే అనుగ్రహించినాడు. అది ఆ ఫలమును దేవుడే అనుగ్రహించినాడు కాబట్టి దేవునికే నేను అర్పిస్తా అని చెప్పేసి, దేవా నీ చిత్తం అయితే అలాగే జరుగునుగాక అని చెప్పి తీసుకుపోయాడు, బలి అర్పించడానికి పోయాడు. ఎంత గాయమవుతుండొచ్చు ఆయనకు, కానీ ఆయనే గాయములు కట్టువాడు. అర్పించమని తీసుకున్నాడు, బలి అర్పించిండా? లేదు. ఎందుకంటే అది దేనికి కారణమైంది, ఆయన విశ్వాసమును పరీక్షించినాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను ప్రేమించినాడు కనుక, అబ్రహామును ప్రేమించినాడు కనుక ఆయన బంధువులలో నుంచి, ఆయన తల్లిదండ్రుల దగ్గర నుంచి, అక్కడ వారి యొక్క దేశంలో నుంచి, వారి యొక్క అలవాట్ల నుంచి, వారి యొక్క ఆచారం నుంచి విడిపించినటువంటి దేవుడు, సరే ఏమైతే ఏమన్నా కానీ నేనైతే ఒకప్పుడు ఏ విధంగా ఉంటే నా పాత పరిస్థితి ఈ విధంగా ఉండే, అయినను పర్వాలేదు, ఆ విధంగా ఉన్న పర్వాలేదు, కానీ నన్ను పిలిచినటువంటి దేవుడికి నమ్మకముగా ఉంటానని చెప్పేసి అది గాయమైనా ఏదైనా నష్టమైనా ఏమైనా ఆయన చిత్తము జరుగునుగాక, నా జీవితంలో ఆయన చిత్తము జరుగునుగాక అని చెప్పేసి దానికి లోబడి ఆయన వెళుతున్నాడు. అందుకే అంటున్నాడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడి దేవుని శిక్షను తృణీకరింపకము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది తృణీకరించినట్టయితే ఏమైపోతుందంటే ఆ యొక్క విశ్వాసము శుద్ధ సువర్ణముగా మార్చబడదు. ఆ విశ్వాసము ఒకవేళ ఇది ఏంటి అని చెప్పేసి దేవుని చిత్తం నుంచి ఎవరి విశ్వాసం అయితే తొలగిపోతుందో, ఆ దేవుని మీద నుంచి, దేవుని క్రియల నుంచి ఎవరి విశ్వాసం అయితే తొలగిపోతుందో వారు ఏమైపోతుందంటే వారి యొక్క విశ్వాసము శుద్ధ సువర్ణముగా మార్చబడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి యొక్క విశ్వాసమునకు అది ఆధారము కానేరదు.
దాని ద్వారానే కదా ఆ దేవుడు ఆయనను ఏమైపోయాడంటే ఆయనను విస్తార జనముగా ఆయనను ఆశీర్వదించిండు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనను విస్తార జనముగా ఆశీర్వదించి ఏమైపోయినాడు, ఆ యొక్క పాలుతేనెలు ప్రవేశించేటువంటి దేశంలో ప్రవేశింప చేసినాడా లేదా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క పాలుతేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశంలో ప్రవేశింప చేయడానికి అబ్రహాము చేసినటువంటి చిన్న కార్యమును, చిన్న తప్పును ఏమైపోయాడంటే 430 సంవత్సరములు అక్కడ దాసత్వంకి అప్పగించినాడు. ఆ విషయం మనకు తెలిసిన, కానీ ఆ యొక్క దానికి అప్పగించిన వారు ఎవరు? అది అప్పగించిన వాడు దేవుడే. అయినా కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఆ దాసత్వముకు లోబడి అక్కడనే నివాసం ఉన్నారు, దాన్ని అనుభవించినారు. దానిలో నుంచి విడిపించడానికి, ఆ దాసత్వంలోనే విడిపించడానికి, ఆ యొక్క కష్టంలో నుంచి విడిపించడానికి ఆ ఇశ్రాయేల్ ప్రజలు మొర విన్నటువంటి ఆ దేవుడు తను ఇచ్చిన వాగ్దానమును గుర్తుంచుకొని ఆయన ఏం చేసి 430 సంవత్సరాల తర్వాత వారిని విడిపించినాడు. ఏ విధంగా అంటే అక్కడ ఒక ఆజ్ఞ ఉండే, ఆ ఫరో యొక్క ఆజ్ఞ ఇచ్చాడు. 2 మగపిల్లలు పుడితే ఎవరైనా ఆ యొక్క హెబ్రీలలో ఎవరైనా మగ పిల్లగాడు పుడితే వారిని చంపే, ఆడపిల్ల పడితే వారిని బ్రతికించని చెప్పేసి ఆ యొక్క మంత్రసానాలు కానీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎవరు? మోసేను ఆయన రక్షించినాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క విరిగిన హృదయములో, బాధపడుతున్న హృదయములో ఆ యొక్క జీవితాలు ఇక్కడే రాలిపోతాయని ఆ యొక్క విశ్వాసం, అక్కడ ఒక నమ్మకం లేని వారి జీవితముల మీద, వారి బ్రతుకుల మీద ఆశ లేని స్థితిలో వారు ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టినారు. ఆ మొరపెట్టినప్పుడు ఏమైంది? ఆ మొర విన్నటువంటి దేవుడు ఆ యొక్క ఆజ్ఞ, రాజు ఆజ్ఞ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మోసేను 3 సంవత్సరములు ఇంట్లో దాచిపెట్టి తర్వాత ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి కావలసినటువంటి ఒక నాయకుడు కావాలి అని చెప్పేసి ఆ నాయకుడిని ఆ రాజు గృహంలో పెంచినాడు. ఆ యొక్క పెంచినటువంటి మోసే ద్వారా ఆ ఇశ్రాయేల్ ప్రజలు కలిగిన ఆ గాయమును కట్టుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది దేవుని కార్యం అండి, అది దేవుని కార్యము. ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, అక్కడ ఎందుకు వెళ్ళారు మరి అంటే, అక్కడ కానాను ప్రాంతంలో, ఆ కానాను ప్రాంతం దేవుడు ఏమన్నాడు? కానాను దేశం ఏ విధంగా ఉండే? అక్కడ పాలుతేనెలు ప్రవహించే దేశము. కానీ దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి అక్కడ కరువు వచ్చింది. అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మీకు తెలియని ఆ యొక్క జనాంగమును అక్కడ అప్పగించి వారికి దాసత్వంలోనికి నడిపించి ఆ దాసత్వంలోంచి విడిపించి అక్కడ వారి యొక్క హృదయం విరిగి నలిగి ఏమైపోయిందంటే ఈ కష్టమును దేవా మమ్మల్ని దీనికోసమే వారు ఎంతగా ప్రలాపించినారో ఆ కష్టములు పడలేక, అక్కడ ఉన్నటువంటి బాధను అనుభవించలేక, వారి యొక్క ఫరోలు, ఆ యొక్క అధిపతులు, ఆ యొక్క రాజులు ఇస్తున్నటువంటి ఆ యొక్క పనిష్మెంట్ను వారు ఎంతగా అనుభవించినారో దాని ద్వారా దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు విన్నాడు. విని ఒక మోసేను ఏం చేసినంటే ఆ రాజు గృహంలోనే పెంచినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏం చేసినాడు? మొదలుపెట్టినాడు వారి యొక్క గాయములు కట్టడానికి. స్తోత్రము, హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే దేవుడు గాయములు చేస్తాడో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదము అప్పుడు బయలుపరచబడుతుంది. అది లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదము రాదు. ఎందుకంటే ముందు ఏం చేస్తాడంటే ముందు గాయము చేస్తాడు. ఆ యొక్క ప్రజలను 430 సంవత్సరాలు అక్కడ దాసత్వంలో ఉన్నప్పటికీ కూడా తిరిగి అరణ్యం గుండా నడిపించినాడు. ఎందుకు? వారి విశ్వాసమునకు పరీక్ష. స్తోత్రం, హల్లెలూయా. ఆ 40 సంవత్సరంలో అరణ్యం గుండా నడిపించి ఆ పాలుతేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపచేసినాడు. స్తోత్రం. కారణం ఏంటి? వారిని ఇశ్రాయేల్ ప్రజలను ఆయన ప్రేమించినాడు. హల్లెలూయా. ఆయనను ప్రేమించినాడు కాబట్టి మొట్టమొదట వారి గాయమును ఏం చేశాడు? గాయపరిచి. ఎందుకంటే వారు ఏమైపోయినారంటే వారు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించేసి దేవుని ఎదుట వాళ్ళు పాపము చేసినాడు. చిన్న పాపము చేసిన కారణాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమం జరిగిన కారణాన్ని బట్టి అక్కడ దాసత్వం గాయపరిచినాడు. గాయపరిచిన వాడే ఏమైపోయింది? వారిని కనికరించేసి వారి గాయములు కడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ అధ్యాయం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. ఎవరిని? గుండె. మాకేమి లేదయ్యా, మేము చాలా బాగా ఉన్నాము అన్నవారు దేవునికి అవసరము లేదు. ఎందుకంటే నేను బాగానే ఉన్నానని చెప్పేసి దేవుని మర్చిపోతాడు. వారిలో అహంకారం వస్తుంది, వారిలో దుష్టత్వము చోటు చేసుకుంటుంది, దేవునికి విరోధమైన పనులు చేస్తారు. ఎందుకంటే నేను 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 మనం ఒక వాక్యం చూస్తాం కదా లూకా సువార్తలో, ఏమని? దేవా నేను దశంభాగం ఇస్తా, ఉపవాసం ఉంటా, నేను అన్నిట్లో నేను ఏం చేస్తా, నేను ఉంటాను అని చెప్పేసి దేవుని సన్నిధిలో పోయి ఏం చేసుకుంటున్నాడు? ఆయన తనను తాను హెచ్చించుకుంటున్నాడు. కారణం ఏంటి? ఆయన బాగా ఉన్నాడు. కానీ ఏమీ లేనటువంటి ఆ యొక్క సుంకరి ఏం చేస్తున్నాడు? తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయు వాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలు గుండె చెదిరిపోయి ఏమి చేయని స్థితిలో, ఏమి చేయాలని పాల్గొని స్థితిలో ఉండి ఆ యొక్క దేవుని పాదాలు పట్టుకుని దేవా 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 ఉదయం మొదలుకొని తిరిగి పడుకునేంత వరకు దేవా దేవా ఈ కష్టము అని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెట్టి కన్నీరు కార్చి అప్పుడు దేవుని వెతికినారు వారు. ఆ గాయము పొందుకొని తర్వాత ఆ ప్రేమించిన ప్రజలను వారు ఏమైపోయినారంటే, దేవుడు ప్రేమించిన ప్రజలు కాబట్టి ఆయనకు వారికి శిక్షణ ఇచ్చేసి వారికి గాయములు చేసి తిరిగి ఆ యొక్క మోసే ద్వారా వారిని బయటకు తీసి వారి గాయములు కడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును, ఇక్కడ కూడా కీర్తనకారుడు అంటున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. ఈయన అనుభవపూర్వకంగా చెప్పినాడు. ఈ యొక్క దావీదు రాజు కూడా ఆయన కూడా ఏం చేశాడంటే, ఆయన ఊరికైనా రాలేదు రాజు పదవి. దావీదు రాజు అందరు ఏమంటారంటే, గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెల కాపరి వచ్చేసి ఆయన రాజుగా చేసినాడు అంటే తీసుకొచ్చి డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చు రాజు సింహాసనం మీకు కూర్చుని పెట్టిండా? కూర్చుని పెట్టలేదు. ఆయనకు కూడా కొన్ని గాయం చేసినాడు. ఆ సౌలు ద్వారా తరమబడ్డాడు. ఎప్పుడు ఏ అరణ్యంలో ఉంటాడో, ఎప్పుడు ఏ ఊరిలో ఉంటాడో, ఎప్పుడు ఏ దేశంలో ఉంటాడో, ఎప్పుడు ఏ పట్టణంలో ఉంటాడో ఆయనకు తెలియదు. ఆయన జీవితం సగం జీవితం అంతా పారిపోవుడే. కానీ ఒక్కరోజు కూడా దేవుని దూషింపలేదు. దేవా ఇది ఎందుకు ఇస్తున్నావు నాకు? అందుకే అన్నాడు కదా, ఏమన్నాడు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఇంకా సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన తృణీకరింపలేదు కాబట్టి దేవునికి ఆయన హృదయానుసారుడుగా మారినాడు కాబట్టి ఆయనను సింహాసనం మీద కూర్చునబెట్టినాడు. హల్లెలూయా. ఆ రాజపదవి, ఆ రాజుగారు దావీదు రాజుగా అని ఊరికే పిలువబడలేదు, కానీ ఆయన జీవితంలో ఎన్నో గాయములు పొందుకున్నాడు. ఆయనను దేవుని విడువా లేదు, విశ్వాసములో వెనుకకి వెళ్ళలేదు. ఆయనకొక ముందు చూపు ఉన్నది. ఏదంటే, నా దేవుడు నన్ను ఏమన్నా చేయని. ఎందుకంటే ఆయన ఒకటి గ్రహించి ఉండొచ్చు, ఏమనంటే ఈ యొక్క జీవితము, ఈ యొక్క శరీరం నుంచి ఈ యొక్క ఆత్మ ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. కానీ అది ఎప్పుడు పోయినా దేవుని యొద్దకు చేరితే చాలు అనే ఆశ ఉండొచ్చు ఆయనకు. అందుకంటాడు కదా, నీ మందిరములో చిరకాలము నేను ఉండాలని ఆశపడుతున్నానంటాడు. ఆయన ఆశ అదే. నేను జీవితకాలం నేను రాజుగా ఉన్నాను కదా, కొన్ని సంవత్సరాలు నన్ను బ్రతికించు, నాకు ఆయుష్కాలం పొడిగించు అని అనలే హిజ్కియా అడిగినట్టు. కానీ దేవా నేను చిరకాలం నీ మందిరంలో ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా. కానీ నన్ను అన్ని రోజులు నన్ను తరిమించిన నువ్వేమనలేవు కదా అన్నాడా? నన్ను పట్టుకోలేదు, నన్ను ఆశీర్వదించిన నేను అనాథగా ఉన్నప్పుడు నన్ను ఆదరించలేవని అడిగాడా? లేదు.
ఉపవాసమున్నా, తరుమబడినా, ఎక్కడ ఉన్నాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ దేవుని మహిమపరిచినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది అందుకే ఆయనకి ఏమి ఇచ్చినంటే ఆయనను హృదయానుసారుడుగా చేసుకున్నాడు. ఆయనకు ఒక సింహాసనం ఇచ్చాడు. ఆ సింహాసనం మీద ఆయన సంతానము ఇప్పటికీ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. కారణం ఏంటి? దేవుని చేత ఆయన గాయము పొందినాడు. ఆ దేవుని చేత ఆయన గాయమును కట్టబడ్డవి. దేవుని చేత ఆయన గాయములు కట్టబడ్డవి. దేవునికి ఇష్టడుగా జీవించినాడు. దేవునికి నమ్మకస్తుడుగా జీవించినాడు. దేవుని హృదయానుసారుడుగా మారినాడు. దాన్ని బట్టి ఆయనకు ఇంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేయలేడు? సర్వశక్తిమంతుడు దేవుడు ఇచ్చేటటువంటి ఆ శిక్షను ఆయన తృణీకరించలేదు. దానికి లోబడ్డాడు. దేవా నీ చిత్తమే జరుగునుగాక, అది ఏమైనా పర్వాలేదు, ఈ శరీరంలో నుంచి నా ప్రాణం విడిచిపోయినా పర్వాలేదు, కానీ నీ చిత్తమే జరుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒక రోజు ఏమైపోతుందంటే ఈ ప్రాణము ఈ శరీరం నుంచి విడిచి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడైనా కావచ్చు. ఈ లోకంలో ఆయన ఈ లోకమును ఆశించలేదు, కానీ ఆయన పరలోకమును ఆశించాడు. దేవుని సన్నిధిని ఆశించాడు. అందుకే అన్నాడు, దేవా చిరకాలము నీ యొద్ద నేను నీ మందిరములో నివాసము చేయాలని నాకు ఆశ ఉందయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం. గాయములు చేయి దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క గాయములు ఏం చేస్తున్నాయంట? అంతరంగంలోకి జరిగినటువంటి ఈ యొక్క గాయములు ఏమవుతుందంట? లోపల ఉన్న చెడుతనం మొత్తం ఏం చేస్తుందంట? తొలగిస్తుందంట. హల్లెలూయా. ఈ యొక్క అంటే ఈ వాక్యమును బట్టి గాయములు ఎందుకు వస్తాయి అంటే, చెడుతనములు లోపల నిండిపోయినప్పుడు ఏమవుతుందంట? దేవుడు గాయములు చేసి దాన్ని అంతరంగంలో నుంచి దాన్ని తొలగించి వేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, సర్వశక్తిమంతుడవు ఇచ్చేటటువంటి ఆ శిక్షను నీవు తృణీకరింప. ఒకవేళ అది తృణీకరింపకుండా దానికి లోబడినట్టయితే ఎవరైతే లోబడతారో వారు పరిశుద్ధపరచబడతారు. వారిలో ఏముండదు? ఏ చెడుతనం ఉండదు, ఏ మలినం ఉండదు. దేవునికి ఇష్టమైనది ఏది కూడా దాంట్లో ఉండదు. ఎందుకంటే అది గాయములు అంతరంగములోనికి చొచ్చుకుపోయి ఉన్న సమస్తమును చెడుతనమును మలినమును అపవిత్రతను సమస్తము తొలగించి వేసి పరిశుద్ధునిగా మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క గాయములు మనిషిని ఏ విధంగా మారుస్తుందంటే, మనిషిని ఈ యొక్క దేవుని యొక్క మార్గంలో నుంచి బయటకు తీసివేయలేదు, కానీ ఆ యొక్క ఆయన సరి చేసి ఆయన చెడుతనము తీసివేసి ఆ మలినమును తీసివేసి ఆయనకున్న అంటుకున్నటువంటి మచ్చను తీసివేసి ఆయనలో ఉన్నటువంటి సమస్తమును తీసివేసి పరిశుద్ధపరిచి దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. ఏందంటే ఈ యొక్క గాయములు. ప్రైజ్ ది లార్డ్. ఆ గాయములు వచ్చినప్పుడు ఎవరైతే విశ్వాసములు పడిపోకుండా దేవుని మీద ఆనుకొని దేవుని మీద విశ్వాసం ఉంచి నడుస్తారో, దేవా నీ చిత్తమే జరుగునుగా కానీ ఎవరైతే ఆయన చేతికి అప్పగిస్తారో వారిలో నుంచి చెడుతనము తొలగిపోతుంది, పరిశుద్ధంగా మార్చబడతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాక్యం స్పష్టంగా చెప్తున్నది, గాయములు చేయి దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. ఒకవేళ మన గాయములు వస్తున్నప్పుడు ఈ వాక్యమును బట్టి ఏమర్థమవుతుందంటే, గాయములు వస్తున్నప్పుడు తిరిగి ఒకసారి మన పరిస్థితిని మనము ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా తప్పు మాట్లాడానా? నేనేమైనా తప్పు చూశానా? నేను తప్పుడు నడక నడిచానా? ఏంటి నా పరిస్థితి ఏంది? ఒకవేళ అది మనకు
మన హృదయానికి గోచరం అయినట్లయితే, ఒకవేళ తెలియపరచబడినట్లయితే, దేవా నన్ను క్షమించు అని చెప్పేసి, నీ చిత్తము జరుగునుగాక అని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీటితో మనం అడిగినట్లయితే, దేవుడు ఆ మలినమును తీసివేసి పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో నిలబెడతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేగాని మన వెనుకున్న పరిస్థితిని, మన వెనుకున్న జీవితమును, మనం ఇంతవరకు నడిచిన నడకను, మన పరిస్థితులను చూసుకోకుండా ముందున్న వాటిని ఇది నాకెందుకు వస్తుంది, నాకెందుకు వస్తుంది, నాకెందుకు వస్తుంది, నాకే ఎందుకు రావాలి, నేనే ఉన్నానా, నేనేమో తప్పు చేసిందా అని అనుకుంటే కనుక నీవు పరిశుద్ధపరచబడవు. ఇంకా 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 ఏమైపోతుందంటే ఆ మలినం అనేది ఇంకా ఇంకా పేరుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే దానిలో ఆ మలినం ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరం ఏమైపోతుందంటే ఆ ఒప్పుకోలేని కారణాన్ని బట్టి అది ఇంకా ఏమైపోతుంది, చెత్తకొండిలాగా మారిపోతున్నది. అది దేవునికి అయిష్టంగా మారిపోతుంది. ఆ దేవుని యొద్ద నుంచి కొట్టివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఒక గాయములు చేయు దెబ్బలు అంతరంగములో వచ్చి చెడుతనమును తొలగించును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలా? మనకు గాయములు అయినప్పుడు ఏం చేయాలా? మనము సంతోషించాలి. దేవుని హస్తములకు ఒప్పచెప్పేసేయాలి. నీ చిత్తమే జరుగును, ఏమైనా పర్వాలేదు దేవా, ఏమైనా పర్వాలేదు. ఒకవేళ గాయముల చేత చనిపోయినవా పర్వాలేదు, ఎందుకంటే ఆయన చిత్తం అది. ఆయన చిత్తం లేకుండా వాక్యం సెలవిస్తుంది, ఆయన చిత్తం లేకుండా ఒక వెంట్రుక కూడా రాలదంట. అవును, అది విశ్వసించాలి కంపల్సరీ. ఎందుకంటే అది జరిగింది, మనం ఎన్నోసార్లు మనం చదువుతున్నాం కూడా. ఆయన చిత్తము లేకుండా ఆ యోహాను భక్తుని అని నూనెలో వేసినా కానీ ఆయన చావలేదు, ఎందుకని ఆయన చిత్తము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, వెంట్రుక కూడా రాలది. అది నమ్మదగిన వాక్యము, నమ్మదగిన మాట, విశ్వసించవలసిన మాట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, ఎందుకంటే దేవుని చేతిలో ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. దేవుని చేతిలో ఉన్నావు కాబట్టి, దేవునికి సమర్పించుకున్నావు కాబట్టి, దేవుని యొక్క కంచెలో ఉన్నావు కాబట్టి నేను ఏమీ చేయదు. ఒకవేళ నీకేమైనా చేయాలంటే ఆయననే చేయాలి. అది ఎప్పుడు చేస్తారంటే ఎవరైతే కంచెలో ఉన్నారో వారిలో చెడుతనం వచ్చినప్పుడు, వారిలో ఈ లోకానుసారమైన క్రియలు వచ్చినప్పుడు, ఈ లోకానుసారమైన ఆలోచనలు వచ్చినప్పుడు, ఈ లోకానుసారమైన ఆశలు వచ్చినప్పుడు ఏమైతుంది, ఆయన గాయపరిచి కంచెలో నుంచి బయటకు పంపించాడు. కానీ ఆయన అక్కడ గాయపరిచి ఏం చేస్తాడంటే ఆ గాయముల ద్వారా పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. అప్పుడు ఆయన దేవా నీ చిత్తము జరుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే మనలో నుంచి చెడుతనం వెళ్ళిపోతుందో అప్పుడు మన విశ్వాసము దేవుని మీద ఆనుకొని ఉంటుంది. ఎందుకంటే వేరే లోకం మీద, లోకాశాల మీద కానీ, తనకున్న వారి మీద కానీ, శరీర సంబంధాల మీద, అన్నదమ్ముల మీద కానీ, ఇంకా ఆ యొక్క బంధువుల మీద కానీ దేని మీద ఉండదు. దేవా నీ చిత్తము జరుగునుగాక. విశ్వాసము వారి దేవునిపైనే ఉంటుంది. అప్పుడు పరిశుద్ధపరిచి దేవుని సన్నిధిలో నడుచుకుంటారు. హల్లెలూయా. చివరిగా కీర్తనలు 38వ అధ్యాయము 5వ వచనం. 38వ అధ్యాయము. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ కొన్ని గాయములు అవుతున్నాయి. ఈ గాయములు ఏ విధంగా అవుతున్నాయి చెప్పాలి అందరం మాటలు. ఎవరి మూర్ఖత వలన?
ప్రైజ్ ద లార్డ్. మన సొంత క్రియల ద్వారా, సొంత ఆలోచనల ద్వారా, మన శరీర క్రియల ద్వారా వచ్చినటువంటి గాయములు ఏమవుతాయంట? అవి ఏ విధంగా ఉంటాయంట? ప్రైజ్ ద లార్డ్. అవి ఏ విధంగా ఉంటాయంట? దుర్వాసన. కానీ దేవుడు చేసే గాయములు పరిశుద్ధపరుస్తాయి. హల్లెలూయా. మన సొంత క్రియల ద్వారా, సొంత ఆలోచనల ద్వారా దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని యొక్క మాటలకు వాక్యంకు చోటు ఇవ్వకుండా, ఆ దేవుని యందు భయభక్తులు లేకుండా తన ఇష్టానుసారంగా నడిచినట్లయితే వారికి కూడా గాయములు వస్తాయి. ఆ గాయములు ఏమవుతుందంటే వారి ఊరికే ఉండదు, అది వారికి మాత్రమే నొప్పి ఉండదు. అది ఏమవుతుందంట? దుర్వాసన వస్తుంది. దుర్వాసన వచ్చేసి ఇంకేమవుతుందంట అక్కడ? అవి ఒక దగ్గర ఉండయి, అది ఒక దగ్గర ఉండదు. తనను అపవిత్రపరుస్తుంది, పక్కనులను అపవిత్రపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అవి ఒక దగ్గర ఉండవు. అది ఏమవుతుందంటే అవి దుర్వాసన వచ్చేసి ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరిని కూడా పక్కన ప్రవహింపజేసేసి దానికి ఎవరైతే లోబడతారో, దానికి ఎవరైతే దానిని ఎవరైతే తాకుతారో దాది కూడా వారి కూడా ఏమైపోతారు? వారు కూడా ఆ విధంగానే అయిపోతారు, పరిశుద్ధపరచబడరు. కారణం ఏంటి? ఒకని మూర్ఖత వల్ల ఏమైపోతుంది? గాయములు వస్తే గాయములు పొందుకుంటాడు. ఆ తనకు పొందుకున్నటువంటి గాయములు ఎదుటివారు కూడా అది దుర్వాసన వచ్చేస్తుంది వాడి. కానీ దేవుని చేత గాయపరచబడిన వారు, దేవుని చేత గాయములు కట్టుకున్న వాడు ఏమైపోతారంటే వాళ్ళు ఆశీర్వదింపబడతారు, దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని యొక్క ఆ మందిరంలో ఆయన చేత ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడుతూనే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన మీద విశ్వాసము తొలగిపోదు. అని ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు గాయమైనా దేవుని సన్నిధిలోని వాళ్ళు తొలగిపోరు. దేవుడు వారిని విడిచిపెట్టడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎవరై అంటే తనకు ఇష్టానుసారముగా తన మీద ఆనుకొని ఎవరైతే జీవిస్తారో, నీవే దేవా అని చెప్పేసి ఆయనను ఆనుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన చిత్తానుసారంగా ఎవరైతే నడుస్తారో వారిని ఏం చేస్తారంటే కునుకక నిద్రపోక ఆయన కాపాడే దేవుడు. తన్ను తాను తగ్గించుకొని ఎల్లప్పుడూ ప్రభువా, ఒకవేళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెనక్కి తిరిగి తన జీవితంను పరీక్షించుకొని ఈ వాక్యం అనే అద్దంలో ఎవరైతే చూసుకొని అది దానికి ఒక మచ్చైనను డాగైనను కనబడినప్పుడు దేవా ఇది తీసివేయి, నన్ను క్షమించు, నన్ను కరుణించు అని చెప్పేసి ఆ దావీదురాజులాగా ఏ విధంగా కన్నీరు గారుస్తూ ప్రభు పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వారిని పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు ఆశీర్వాదము, ఆయన వెనుకున్న వారికి ఆశీర్వాదము. హల్లెలూయా. ఎవరైతే మోసే ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో, ఆ పరగృహంలో పెంచబడ్డాడు, ఆయన ఆశీర్వాదకరంగా ఆ నాయకునిగా ఏ విధంగా మారినాడు. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మందిని నడిపించినాడు. దేవుని కోసం నిలబడ్డాడు ఒక్కడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం అంత గొప్పది. దేవుడిచ్చే ఆశీర్వాదం కొంచెం ఉండదు. అది ఎవరైతే ఆయన మీద ఆనుకొని ఎవరైతే నడుస్తారో వారికి గొప్ప ఆశీర్వాదం. అబ్రహాంకు వాగ్దానం చేసిండు ఏమని? ఇసుక నక్షత్రములు లెక్క పెట్టినంత అంత గొప్ప ఆశీర్వాదం. అంత జనముగా నేను చేస్తాను. చేశాడా లేదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకన్నారు వాక్యం ఏం సెలవిస్తుంది? విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఆయనకు ఒక బిరుదు ఇచ్చాడు దేవుడు. అదే దావీదు రాజు కూడా అన్నిసార్లు ఏది ఏమైనా ఎన్నిసార్లు తప్పించుకున్నాడు ఈట నుంచి, సౌలు ఈట నుంచి. అయినను దేవా నీ చిత్తమే జరుగు, ఆయన చిత్తముకు సమర్పించుకున్నాడు. రాజుగా రాజ్యమేలిండు. అదేవిధంగా ఆయన సింహాసనము యుగయుగములకు స్థిరపరచబడ్డది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆశీర్వాదము, నిజముగా దేవుడిచ్చే ఆశీర్వాదము ఆ విధంగా ఉంటుంది.
కానీ మన మూర్ఖత వలన, మన క్రియల ద్వారా, మన చెడుతనం వలన చేసుకున్నటువంటి ఈ గాయములు ఏమవుతుందంట, దుర్వాసన వచ్చేసి ఎవరి కూడా మన దగ్గరికి రారు. మనం ఎంతోమంది చూస్తాము, వాళ్ళ క్రియలు బాగలేకుండా, వారి మాటలు బాగలేకుండా, వాళ్ళ చూపులు బాగలేకున్నప్పుడు ఏమవుతారు, వాడు దరిద్రుడు, వాడి దగ్గరికి పోదు అని చెప్పేసి ఏమవుతారు, పక్కకు వెళ్ళిపోతారా లేదా? వాక్యం అదే చెప్తున్నది. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అది ఎప్పుడు అంటే ఎవరైతే తన హృదయంలో గర్వపడతారో, దేవునికి చోటు ఇవ్వకుండా తన ఇష్టానుసారంగా ఎవరైతే నడుస్తారో, నేను 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 అని అంటారో, అది ఎప్పుడు ఏమవుతుందంటే స్రవిస్తూనే ఉంటుంది. ఒక దగ్గర ఆగదు, అది ఒక దగ్గర ఆగదు, అది ఒక దగ్గర ఏమైపోతుంది, దాని అక్కడ నయము కాదు, అది దినదినం పేరుకుపోతూనే ఉంటుంది, కానీ తరగదు అది. ఎందుకంటే రోజు ఆయనకు ఒప్పుకొల్లిన నేను పాపిని కదా, నేను పాపంలో జన్మించాను కదా అనే ఆలోచన కూడా రాదు ఆయనకి. అదే ఏందంట, దుర్వాసన. అందుకే అంటున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. దేవా, అది గుర్తెరిగి ఎవరి మనోనేత్రములు అయితే తెరవబడతాయో వారేం చేస్తారంటే, దేవా, నా మూర్ఖత, నా క్రియల వల్ల ఇంత ఘోర పాపము చేశానా, ఇంత ఘోరముగా నీకు విరోధంగా నేను మాట్లాడినానా, ఇంత ఘోరముగా నీకు విరోధంగా నేను నడిచినానా, ఇంత ఘోరముగా నీకు విరోధంగా నేను ఆలోచన చేసినానా, దయతో నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించు, నీ బిడ్డగా నన్ను స్వీకరించయ్యా అని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఏమైపోతుంది, సమస్తము అవి ఏమైపోతుందన్నా, ఆ యొక్క లోపలికి వచ్చి ఏమవుతుందంట, ఉన్న సమస్త చెడుతనమును అది తొలగించి వేసేసి పరిశుద్ధులుగా మారుస్తుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ప్రభువుకు అప్పచెప్పుకుంటారో, తన జీవితాన్ని ఎవరైతే అప్పచెప్పుకుంటారో, తన నడకను ఎవరైతే అప్పచెప్పుకుంటారో, తన ఆలోచనలు ఎవరైతే అప్పచెప్పుకుంటారో, తన మాటలు ఎవరైతే అప్పచెప్పుకుంటారో, యోసేపులాగా ఆయన ఎక్కడ ఉన్నా కానీ, ఒంటరిగా ఉన్నా, మందిలో ఉన్నా, జనములో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ దేవునికి భయపడి ఎవరైతే దేవుడు నన్ను చూస్తున్నాడని భయం కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకంటున్నాడు, దేవుడు గాయములు చేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించి వేసి మా యొక్క ఎవరి జీవితంలో అయితే ఎవరికైతే దేవుడు ఏ గాయములు చేస్తాడో, ఎవరి జీవితం గాయములు కడతాడో వారి యొక్క అంతరంగములో చొచ్చి ఆయన ఏం చేస్తాయంట, ఓ సమస్త చెడుతనము తొలగేసి పరిశుద్ధులుగా మారుస్తాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అవును, ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి శిక్షకు కానీ, ఆయన యొక్క చేస్తున్నటువంటి గాయములు కానీ మనం ఏమి చేయాలి, తృణీకరించాలనా, అంగీకరించాలనా? హల్లెలూయా. తృణీకరించాలనా, అంగీకరించాలనా? ఒకవేళ అంగీకరించాలి అంటే వివేచన నీకు నాకు ఉండాల్సిందే. అది ఏ విధంగా వస్తున్నది, ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరిస్తున్నారని ఆ యొక్క వివేచన లేకుండా ప్రతిదానికి దేవా అంటే మనకు ఒక గురి లేనట్టే, గుడ్డితనంలోకి వెళ్ళిపోయినట్టు. ఒకవేళ వచ్చిందంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేనేమన్నా పాపము చేశానా? మొట్టమొదటి మన జీవితాన్ని పరీక్షించుకొని అప్పుడు చూడాలి, దేవా నీకు చిత్తం, ఒకవేళ అప్పుడు నీ చిత్తమే జరుగునుగాక, నీకు విరోధంగా ఏమైనా ఉంటే నన్ను క్షమించయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన కరుణగల దేవుడు, ఆయన దయామయుడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎంత విరోధము చేసినా ఆయన క్షమించిండా లేదా? దేవా మమ్మల్ని క్షమించు, నీవే తప్ప మాకు వేరొక దేవుడు లేడయ్యా మమ్మల్ని కాపాడడానికి అని చెప్పినప్పుడు వారిని కాపాడిండా? సమస్తమును ఏం చేసినాడు, మర్చిపోయినాడు. వాక్యం సెలవిస్తుంది కదా, మన పాపము ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మన పాపాన్ని ఏం చేస్తున్నట్ట, తూర్పుకు పడమరకు ఎంత దూరం అంత దూరపరిచి మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన పిల్లలుగా ఆయన స్వీకరిస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. లేదా అదేవిధంగా ఉంటాడులే, నా దేవుడు నన్ను పాపం క్షమిస్తాడు, నేనేం చేసినా క్షమిస్తాడు, నేను ఎక్కడ పోయినా అని చెప్పేసి ఆ దూరంలో ఉండి వెళ్ళినట్టయితే ఏమైపోద్దంట, నా మూర్ఖత వలన
నా మూర్ఖత వలన కలిగిన గాయములు ఏమైతాయంట? దుర్వాసన వస్తాయంట. ప్రైజ్ ద లార్డ్. అవును, దేవుడు మనకు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండదో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేనిని అంగీకరించాలి, దేనిని అంగీకరించకూడదు, దేనికి లోబడాలి, దేనికి లోబడకూడదు. దేవుడు మనతో మాట్లాడినాడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు దేవా. పరిశుద్ధుడైన దేవా, మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రభువా, గుండె చెదిరిన వారిని బాగు చేస్తావు దేవా. నాయన ప్రభా, మీ గాయములు చేసినట్లయితే ప్రభా, ఆ గాయములు అంటతరంగంలోనికి చొచ్చుకుపోయి ప్రభా, లోపలున్న సమస్త చెడుతనమును తీసివేసి పరిశుద్ధునిగా మారుస్తాయని ప్రభా నీ వాక్యము ద్వారా మాట్లాడినారయ్యా ప్రభువా. అవును ప్రభా, సర్వశక్తిమంతులకు దేవుడిచ్చి శిక్షను తృణీకరింపకమని మాట్లాడుతున్నావయ్యా. నీకు స్తోత్రముల దేవా. సర్వోన్నతుడా, మీ నామమునకు మహిమ కలుగునుగాక. మీ కృప కుమ్మరించండి దేవా. మీరు మమ్మల్ని ప్రేమించి దేవా, మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతున్నారయ్యా. మాలో ఉన్న అంతరంగంలో ఉన్నటువంటి సమస్త చెడుతనమును తొలగించి వేయాలని, పరిశుద్ధులుగా మార్చాలని ప్రభా మీరు ఆశపడుతున్నారయ్యా. అవును ప్రభా, దానికి నాయన ప్రభా మేము లోబడడానికి మాకు నీ కృప సహాయము చేయండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, సత్యస్వరూపుడా, ఆత్మస్వరూపైన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మరొకసారి నాయన ఈ రాత్రికాల సమయంలో చక్కటి నీ మాటల చేత ప్రభా నా తండ్రి మాతో మీరు మాట్లాడినందుకై నీ వందనాలు తండ్రి. జీవజలము ఊట అయిన నీ మాటల చేత మమ్మల్ని బ్రతికిస్తున్నందుకై నీ వందనాలు, స్తోత్రములు నాయన. యోబును ప్రభా మా ముందుంచి మీరు మాట్లాడినందుకై నీ వందనాలు తండ్రి. గాయములు కట్టువాడవు నీవే, వాటిని రేపువాడవు నీవే, మాన్పువాడవే నీవే తండ్రి. నీకు వందనాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. అయా గాయపరిచేవాడవు తండ్రి, నీకు వందనాలు. ఆ గాయములను ఎన్నటికీ నీ స్థిరముగా ఉండడానికి మీరు గాయపరిచే దేవుడవు కావు తండ్రి. నీకు వందనాలయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ కనికరము గొప్పది. మీరు తండ్రి కోపించుతున్న నీ వాత్సల్యమును ప్రభా చూపించే దేవుడవు నా తండ్రి. అంత గొప్ప దేవుడు ప్రభా మీరు మాకున్నందుకై నీకు వందనాలు తండ్రి. ఒక నీ మూర్ఖతల వల్ల కలిగిన గాయములను నా ప్రభా అంతరంగములో తండ్రి దుర్వాసన గలవై తండ్రి స్రవిస్తాయి అంటున్నావు తండ్రి. నిజమే, మాలో తండ్రి ప్రతి పాపపు కట్లను తీసివేయండి అయ్యా. మాలో దుర్వాసన ఎక్కడ ఉందో, ఏ తండ్రి ఏ చోట దాగి ఉందో తండ్రి, దానిలో నుండి విడుదల మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. ఒకని నడతల వల్ల, ఒకని చూపుల ద్వారా, అయా క్రియల ద్వారా తండ్రి తెచ్చుకున్నటువంటి పాపములన్నిటినీ తుడిచివేయండి దేవా. అయా నీకు విరోధముగా లేసినటువంటి ప్రతి ఒక కార్యమును నా ప్రభువా వారి దుర్వాసనగా ఉంటున్నాయ్యా. అయా నీకు స్తోత్రం. నీ అందు విశ్వాసం ఉంచి అయా నువ్వు తండ్రి వాటిని మాన్పే దేవుడవని, గాయములు కట్టే దేవుడవని ప్రభువా నీ అందు విశ్వాసం ఉంచుటకు సహాయం దయచేయండి. అబ్రాహామును పిలిచినప్పుడు దేవా మీరు తండ్రి ఏ రీతిగా తన ఏకైక కుమారుని ప్రభువా బలిగా అర్పించడానికి నా తండ్రి తన హృదయమును ప్రభువా ఎంతగా గాయపరిచినప్పటికీ, వేదన భరిత ఉన్నప్పటికీ దేవా తండ్రి మీరు చూసిన ప్రభు నీకు వందనాలయ్యా. ఆ విశ్వాసమును కొనసాగించి కృపనిచ్చినందుకై నీకు వందనాలు. మాలో కూడా ప్రభు అటువంటి విశ్వాసమునకు అయ్యా తండ్రి పుట్టించండి నాయనా. దావీదు వలె ప్రభువా నిజమైన తండ్రి దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. తరమబడుచున్నను తండ్రి వేదన పడుచున్నప్పుడు ప్రభువా, శత్రువులకు తండ్రి చిక్కబడుతున్నప్పటికీ నా తండ్రి దేవా ఎంతగానో అయ్యా కృంగి విన్నప్పుడు దేవా అయా గాయమును కట్టినవు తండ్రి. నీకు వందనాలు. ఆయా తండ్రి చేతుల్లో చిక్కకుండా మీరు తండ్రి తప్పించిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే ప్రభా, మాలటువంటి క్రియలు ఉండకుండా మీ సహాయం దయచేయండి. ప్రతి పాపపు కట్లను తెంచివేయండి, పరిశుద్ధంగా మార్చండి నాయనా. అయ్యా ఏది ఏమైనప్పటికీ దేవా సమస్తమును నా ప్రభ మేలు కలుగుటకు తండ్రి మీరు చేస్తారని చెప్పినావు తండ్రి. నీకు వందనాలు. ఆ రీతిగా మేము సిద్ధపడడానికి సహాయం దయచేయండి. ఎందరైతే నీ మాటలు విన్నారో, ఎందరైతే ప్రభ నీ వాక్యములకు చోటు ఇచ్చారో ప్రభువా వారందరినీ నాయన మీ తండ్రి వారి జీవితాల్లో మీ కార్యములు మొదలు పెట్టండి. చెడుతనమును విసర్జించి తండ్రి ప్రేమించువాడు గాయములు చేస్తాడు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు నా ప్రభు.
దైవమా, ఆ రీతిగా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎందరైతే లైవ్లో ఈ మాటలు విన్నారో ప్రభువా, వారి హృదయాల మీ కార్యము చేయండి తండ్రి. ఎక్కడైతే కృంగి ఉన్నారో వారు లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచమని తండ్రి నీ దాసుని ప్రభు మరొకసారి మీరు వాడుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్తము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్.